సో హాయ్ గైస్, ప్రతి వీక్ కాకపోయినా అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారి రీసెంట్ టైమ్స్లో ఓటీటీలో రిలీజ్ అయిన ద బెస్ట్ మూవీ అండ్ సిరీస్ సజెషన్స్తో ఎప్పట్లోనే మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఆప్ జైసా కోయ్. 42 ఏళ్ళైనా ఇంకా పెళ్లి కాకుండా స్టిల్ వర్జిన్గా ఉండిపోయిన మిడిల్ ఏజ్ మెన్కి 32 ఇయర్స్ ఉన్న ఉమెన్ ఒక యాప్ ద్వారా పరిచయం అవుతుంది. ఇద్దరు కలుస్తారు, తిరుగుతారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. సడన్గా వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది. ఏమైందో తర్వాత మీరే చూడాలి. బేసిక్గా హిందీ నుంచి స్ట్రైట్ ఓటీటీ రిలీజ్ అయిన మ్యాక్సిమం మూవీస్ అన్ని స్క్రాప్ ప్రొడక్ట్సే. ఏదో అరాకొరగా ఇలాంటి మూవీస్ వస్తుంటాయి, వచ్చినప్పుడే చూసేయాలి. ఇది ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంటర్టైన్మెంట్తో వెళ్తుంది. మాధవన్ గారి ఇన్నోసెంట్ క్యారెక్టర్ కానీ ఆయన చేసే పర్ఫార్మెన్స్ భలే నచ్చింది నాకు. కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది, అది కూడా లేడీస్ సైడ్ నుంచి. ఆడవాళ్ళు తన భర్త నుంచి కానీ కాబోయే భర్త నుంచి కానీ వాళ్ళు కోరుకునే లవ్ అండ్ రెస్పెక్ట్ గురించి చాలా బ్యూటిఫుల్ రైటింగ్తో చెప్తారు. ఇందులో ఒక సీన్ ఉంటుంది, 28 ఏళ్ళు కలిసి ఉన్న భర్త నుంచి భార్య విడిపోవాలనుకునే ఎపిసోడ్ అది. దాన్ని చాలా మెచ్యూర్గా రాశారు, థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. ఉమెన్ బాగా కనెక్ట్ అవుతారు. జస్ట్ 2 hours వన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ స్టఫ్ ఏ ఉండదు. బెస్ట్ థింగ్ ఏంటంటే హిందీ సాంగ్స్ని అలానే ఉంచేశారు, తెలుగు డబ్ చేసి మాత్రం నాశనం చేయలే. నెంబర్ 2, 8 వసంతాలు. కుబేరా మూవీ దెబ్బకే ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయితే ఎవ్వరూ పట్టించుకోలే, నేను కూడా వాళ్ళల్లో ఒకడిని. కానీ ఓటీటీలో చూసాక మాత్రం నాకు బాగానే అనిపించింది. డెఫినెట్గా రికమెండ్ చేయొచ్చు దీన్ని. స్టోరీ అంటూ పెద్ద ఉండదు. ఉమెన్ తన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అది ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ, హౌ ఉమెన్ షుడ్ బి ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్ స్ట్రాంగ్లీ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అనేది ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నారు. చాలా కాలమైంది ఇలాంటి ట్రూ ఇంటెన్షన్స్తో హానెస్ట్ అటెంప్ట్ చేసిన మూవీ చూసి. అసలు డైలాగ్స్ అయితే వర్త్. గురువుకి స్టూడెంట్కి మధ్య ఉండే బాండ్ కానీ, లవ్ గురించి కానీ, ఫ్రెండ్షిప్ గురించి కానీ, బ్రేకప్ గురించి, ఇలా ప్రతి ఆస్పెక్ట్లో ఏదో ఒక లైఫ్ లెసన్ నేర్పడానికి దీన్ని తయారు చేశారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సెకండ్ హాఫ్ ఓవర్ డ్రామాటిక్ చేసి పడేశారు. సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అంటే సెకండ్ హాఫే. ఇంటర్వెల్ తర్వాత నుంచి రైటింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ బిల్డ్ చేసి ఉంటే ఖచ్చితంగా కమర్షియల్లీ సక్సెస్ అయ్యి ఉండేది. కానీ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ డ్రైవ్ చేయలేకపోయారు. బట్ ఇది కంప్లైంట్గా అనుకుని స్కిప్ చేసేకండి, చూడండి, మీలో చాలా మందికి నచ్చే ఛాన్స్ ఉంది. అసలే మన తెలుగు నుంచి ఆర్ట్ ఫామ్ మూవీస్, అది కూడా ఉమెన్ సెంట్రిక్లో వచ్చి చాలా కాలం అయింది. కాబట్టి లైట్ తీసుకోకండి, అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, ఏమీ బ్రాడ్లీ ఈజ్ మిస్సింగ్. 1998 క్రూజ్ షిప్ జర్నీకి వెళ్ళిన ఒక ఫ్యామిలీలో ఏమీ బ్రాడ్లీ అనే అమ్మాయి మిస్ అవుతుంది. జనరల్గా సముద్రం మధ్య మిస్సింగ్ అంటే ఎవరికైనా ఫస్ట్ వచ్చే ఆలోచన తన ఆత్మహత్య చేసుకుంది అనుకుంటాం. కానీ ఏమీ లైఫ్ స్టైల్ చాలా హ్యాపీ అండ్ చిల్గా ఉంటుంది. అసలు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఉండదు. మరి ఎలా మిస్ అయింది? ఈ కేసుని పోలీసులు, FBI ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో చాలా క్లూస్ రివీల్ అవుతుంటాయి. చాలా మంది పర్స్పెక్టివ్స్ తెలుస్తుంటాయి. ఐ విట్నెస్ అని, ఫ్రెండ్స్ అని, రిలేషన్స్, మొత్తం అన్ని వైపుల నుంచి ఆమె కోసం వెతుకుతూనే ఉంటారు. ఆచూకీ తెలిపిన వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ కూడా చెప్తారు. అయినా సరే తనని పట్టుకోలేకపోతారు. అసలు తనకి ఏమైంది, ఎక్కడుంది, బ్రతికే ఉందా, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఒక రైటర్ కూర్చొని మిస్సింగ్ బేస్డ్ థీమ్తో త్రూ అవుట్ ఎంగేజింగ్ ఉండేలా స్టోరీ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ ఏమీ బ్రాడ్లీ రియల్ లైఫ్ స్టోరీ. 27 సంవత్సరాలుగా తన కూతురు కోసం వెతుకుతున్న ఆ తల్లిదండ్రుల పెయిన్ని మాటల్లో చెప్పలేం. సెకండ్ ఎపిసోడ్లో చిన్న అడల్ట్ స్టఫ్ ఉంటుంది. జస్ట్ 3 episodes నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, కానీ తెలుగులో లేదు. నెంబర్ 4, నెరవేట్ట. ఈ కథని 2003లో కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్నారు. అడవిలో ఉంటున్న ఆదివాసీలు వాళ్ళ రైట్స్ కోసం గవర్నమెంట్కి అగెనిస్ట్గా ప్రొటెక్ట్ చేస్తే దానికి పోలీసులు ఎంత బ్రూటల్గా బిహేవ్ చేశారనేది ఎమోషనల్లీ ఇంపాక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పార్ట్ హార్డ్ హిట్టింగ్ అంతే. అండ్ పేసింగ్ స్లోగా ఉంటుంది, స్టోరీ ప్రెడిక్టబుల్. కానీ ఈ అన్యాయం తాలూకు ఎమోషనల్ డ్రామా ఏదైతే ఉంటుందో దానికి మనం కనెక్ట్ అయి ఉంటాం. బికాజ్ మలయాళం వాళ్ళు అంత రియలిస్టిక్గా ప్రజెంట్ చేస్తారు కదా. అయితే నాకు ఇందులో ఒక ఇష్యూ ఉంది, అది టొవినో థామస్ని కాస్ట్ చేయడం. అతను వెరీ గుడ్ యాక్టర్, దానికి నేను కాదంట్లా. కానీ కథకి వేరే ఎవరైనా చిన్న యాక్టర్ని తీసుకుని ఉంటే బాగుండేది. టొవినోని కాస్ట్ చేయడం వల్ల ఫోకస్ అతని మీదకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చెప్పాలనుకుంది పోలీసుల వల్ల గిరిజనులకు జరిగిన ఇంజస్టిస్. సో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచే కథ తీసుకెళ్తే బాగుంది. థర్డ్ పార్టీగా టొవినో నుంచి స్టోరీ చెప్తుండడం అతని హీరోకి జర్నీలా అనిపించింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే. ఇంకా తెలుగు డబ్బింగ్ బాగుంది, అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, కంపానియన్. ఈ మూవీ మీరు చూసే ముందు చిన్న డిస్క్లైమర్, ట్రైలర్ మాత్రం అస్సలు చూడొద్దు, వచ్చే ట్విస్ట్కి కిక్కుపోతుంది. దీని కాన్సెప్ట్ చాలా యూనిక్, లాజికల్ కట్ట ఏం వెతకద్దు. జస్ట్ 90 minutes ఎంజాయ్ చేయడమే. ప్లాట్ సింపుల్, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. ఒకరోజు వీళ్ళు ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అని ఒక చోటుకు వెళ్తారు. అక్కడ ఆ గర్ల్ ఫ్రెండ్ ఒకటి చంపేస్తుంది. తనను పట్టుకుని పోలీసులకు అప్పగించాలనుకుంటారు. తర్వాత ఏమైందో మీరే చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ లైన్ కాయిన్కి ఒక సైడ్ మాత్రమే, అనదర్ సైడ్ షాకింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. రెస్ట్ ఆఫ్ నెరేషన్ని చాలా ఇంట్రెస్టింగ్ వేలో నెరేట్ చేయొచ్చు, బట్ సింపుల్ బడ్జెట్లో కొత్తగా ట్రై చేశారు, దానికి అప్రిషియేట్ చేయాలి. అండ్ రొమాంటిక్, థ్రిల్లర్, సైఫై, క్రైమ్, ఈ 4 జానరాస్ ఒక్క మూవీలో కనిపిస్తాయి. ఒక గే ఇంటిమసీ సీన్ ఉంటుంది. అదర్వైజ్ దీన్ని ఫ్యామిలీతో చూసేయచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఏదైనా మూవీ చూడాలంటే దీన్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. రన్ టైం తక్కువే కాబట్టి చూసేయండి. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. నెంబర్ 6, DNA. తెలుగులో మై బేబీ పేరుతో July 18th రిలీజ్ అయింది.
చూస్తే నెక్స్ట్ డేనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఎందుకు ఎలా అనేది నాకు తెలియదు. సరే, ఇంకా మూవీ విషయానికి వస్తే ఒక మదర్ బేబీకి జన్మనిస్తుంది. కొన్ని నిమిషాల్లోనే ఆ బేబీ మారిపోతుంది. ఈ విషయం ఆ మదర్ తప్ప ఇంకెవ్వరూ గెస్ చేయరు. ఆ బేబీకి ఏమైందో తెలుసుకోవాలంటే మూవీ చూసేయండి. అండ్ మూవీ స్టార్ట్ అయిన విధానం కానీ, హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. నేనైతే కొంచెం ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యాను. అండ్ ఈ భార్యాభర్తల మధ్య బాండింగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ న్యాచురల్ ఫీల్ ఇస్తుంది. కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చే వరకు అండ్ ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా నెరేట్ చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ రైటింగ్. హీరోయిక్ ఎలిమెంట్స్ వైపు ఫోకస్ చేయకుండా అదే రియలిజం మీద కథ తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రైటింగ్ అంత వర్క్ అవ్వదు. ట్విస్టులు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. కొంచెం ప్రెడిక్టబుల్ వేలోనే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ వల్ల ఎంగేజింగ్ థ్రిల్లర్ కాస్త ఓకే థ్రిల్లర్గా మిగిలిపోయింది. ఓటీటీలో కాబట్టి ఒకసారి చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. ప్రెజెంట్ జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 కలియుగం 2064. పోస్ట్ అపోకలిప్ టైంలో జరిగే సర్వైవల్ ఇది. వరల్డ్ వార్ 3 వల్ల ప్రపంచం నాశనం అయిపోతే ఆ మిగిలిన కొంతమంది జనం ఆకలి కోసం చంపుకోవడం, వీళ్ళందరినీ రెసిడెన్స్ అనే వాళ్ళు స్లేవ్స్ లా ట్రీట్ చేయడం, రెసిడెన్స్ కి తెలియకుండా ఒకటి సేఫ్ హౌస్ అని ఒకటి మెయింటైన్ చేయడం, ఇందులోకి శ్రద్ధ శ్రీనాథ్ ఎంటర్ అవడం. అసలు ఏంటి మ్యాటర్, ఏం జరుగుతుంది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఇందులో ఎమోషనల్ యాంగిల్ బాగానే వర్క్ అవుతుంది. థీమ్ కూడా బాగుంది. కానీ స్టోరీ కానీ ఎలిమెంట్స్ కానీ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సినిమా మొత్తం సర్వైవల్ మీదే వెళ్తుంది. హానెస్ట్ అటెంప్ట్ చేశారు, దానికి అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్కి జస్టిఫై చేసే. అండ్ స్టోరీని మన ప్రభాస్ అన్న కలికి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటా. అండ్ ఇది అందరికీ నచ్చుతుందని చెప్పలేను. సింపుల్ ప్లాట్ విత్ యూనిక్ అటెంప్ట్తో స్లో పేస్లో ఉన్నా కూడా పెద్దగా మీ తల అయితే తినేదు. ఆ ప్రామిస్ అయితే చేస్తా. ఇంటర్వల్ ట్విస్ట్ నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లోనే కొన్ని డ్రాగడ్ పోర్షన్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే, ఓటీటీ కాబట్టి ఫ్యామిలీతో ఒకసారి చూసేయండి. ప్రజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ రాంత్, అంటే 2 ఆర్ ఇద్దరు అని. మలయాళం డైరెక్టర్ షాహి కబీర్ ఏదైనా థ్రిల్లర్ పిక్ చేశారంటే దాని రైటింగ్ చాలా సాలిడ్గా ఉంటుంది. ఆయన ప్రీవియస్ వర్క్స్ జోసఫ్ కానీ, ఆఫీసర్ ఆన్ డ్యూటీ కానీ, నాయట్టు, ఎలవేల పూంచిర, ఇవన్నీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. ఇప్పుడు లేటెస్ట్గా రైటింగ్ అండ్ డైరెక్షన్ కూడా షాహి కబీరే. అండ్ మలయాళం థ్రిల్లర్స్ అంటే ఒక కేసు చుట్టూ తిరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఈ లాంటి కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. ఫస్ట్ 1 అవర్ చూసి ఏముందరు ఇందులో స్లో పేస్గానే వెళ్తుంది కదా అనుకున్నా. కానీ మీరు ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ యొక్క జీవితాలని స్టార్టింగ్ నుంచే ఓన్ చేసుకుంటే ఎండ్ అయ్యేటప్పటికి కొంచెం హెవీ హార్ట్తోనే రిలీజ్ అవుతారు. ఒక్క రాత్రిలో మారిపోయిన వీరిద్దరు జీవితాలు ఎమోషనల్లీ బలంగా తగులుతుంది. పెర్ఫార్మెన్సే బిగ్గెస్ట్ అసలు దీనికి. దిలీష్ కానీ, రోషన్ గారు ఇద్దరే న్యాచురల్ యాక్టింగ్తో చంపేశారు. ఈవెన్ స్టోరీని తీసుకెళ్లే విధానం మంచి రా స్టైల్లో ఉంటుంది. లొకేషన్స్, నైట్ సినిమోటోగ్రఫీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. ఒకసారి దీని ప్లాట్ చెప్తా. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ నైట్ టైము ప్యాట్రోలింగ్ చేస్తుంటారు. ఆ ఒక్క నైట్లో ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేది నెరేషన్ స్లోగా ఉన్నా కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి చూడాల్సిందే. అప్పుడే కరెక్ట్ అవుతారు. మలయాళం నుంచి ఒక డిఫరెంట్ థ్రిల్లర్ డ్రామా అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్. ప్రెజెంట్ తెలుగులో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడే ఈ రికమెండేషన్స్ అన్ని మీ విష్ లిస్ట్లో పెట్టేసుకోండి. 1 by 1 చూసేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సజెషన్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.